యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ ఎన్ఆర్పీఎస్ బృందం చౌటుప్పల్ పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో నకిలీ నెంబర్ ప్లేట్తో వెళుతున్న మహేంద్ర ఎక్స్యూవీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 431 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాహనంలో ఉన్న నలుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల విచారణలో అదుపులో ఉన్న వ్యక్తులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. రాజమండ్రి ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్కు తరలిస్తున్నట్లు వారు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 16/5/2026 రోజున క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము మాతో పాటు ఈ టీజీ న్యాప్ టీమ్ అంటే ఈగల్ ఫోర్స్ అంటారు, తెలంగాణ స్టేట్ ఈగల్ ఫోర్స్ వాళ్ళు కలిసి జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈ ఆంధ్ర నుంచి గంజాయి వస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద నిన్న మధ్యాహ్నం ఇక టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒక ఎక్స్యూవీ వెహికల్లో, వైట్ కలర్ ఎక్స్యూవీ వెహికల్లో ఒక నలుగురు వ్యక్తులు వచ్చిన సమాచారం ప్రకారము వచ్చిన ఎక్స్యూవీ వెహికల్ ఆపి చెక్ చేయగా అందులో ఒక 4 పర్సన్స్ అదేవిధంగా గంజాయి ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఇమీడియట్ గా వాళ్ళను ఆపి చెక్ చేసే క్రమంలో ఇద్దరు ఎస్కేప్ అయినారు. 16/5/2026 రోజున క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము మాతో పాటు ఈ టీజీ